మన మిరప చేను చూడండి ఎంత మంచిగా ఉంది కదా. ఈ స్టేజ్లో మనకు వచ్చిన పూత రాలిపోకుంటేనే కదా ఎక్కువ కాయలు వచ్చేది. అట్లా ఎక్కువ కాయలు రావాలంటే ఇవ్వండి పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నా చూడండి. ఇలా మంచిగా అన్ని చెట్లకి కూడా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోండి. ఇవ్వండి వంకాయలకి ఇలా ముడత తెగులు వస్తుంది కదా, ఆ యొక్క ముడత తెగులు కూడా పోతుంది. ఇట్లా మీదికెళ్ళే కాదు కిందికెళ్ళి కూడా ఆకులకు కొట్టుండ్రి. అప్పుడు చెట్లకి ఏ పురుగు రాదు. వచ్చిన పూత అంతా కాయలుగా మారుతాయి. అట్లా మారితే చూడండి కాయలు ఎంత మంచిగా వస్తున్నాయి. మన తోటలో కూడా ఇట్లా పెద్ద పెద్దగా వస్తాయి, కుండీలలో అయినా సరే. చూడండి ఇలా చెట్లు అంతా తడిసేలాగా అన్నిటికీ కొట్టుకుందాం. ఇదిగోండి బెండకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లా మనము పూత మీద ఉన్నప్పుడు ఇలా మంచిగా స్ప్రే చేసుకుంటే కాయలు అయితే మంచిగా వస్తాయి, దిగుబడి అయితే మంచిగా పెరుగుతుంది. ఇది ఈ చెట్టు ఆ చెట్టు అని ఏం లేదు, మన తోటలో ఏ చెట్లు ఉన్నాయి అన్ని చెట్లకు కొట్టుండ్రి. అప్పుడు పూత మంచిగా నిలబడి కాయలు మంచిగా వస్తాయి, ఎలాంటి పేస్ట్ అయితే రాకుండా ఉంటుంది. ఈ యొక్క పుల్లటి మజ్జిగ డైరెక్ట్ అయినా స్ప్రే చేసుకోవచ్చు, డైల్యూట్ చేసుకొని, లేదా